Explain the event of Kusha's wandering in the river Sarayu and the consequent impact it brought about. ఓకే, కుష కుముద్వతిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనే లెసన్ అనమాట ఇది. ఇంట్రడక్షన్. ద లెసన్ కుముద్వతి పరిణయం ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద 16th canto ఆఫ్ రఘువంశ రిటర్న్ బై కాళిదాస. కాళిదాస రాశాడు. లెసన్ పేరేంటి? కుముద్వతి పరిణయం. కుషాస్ గ్లోరీ. కుష ద సన్ ఆఫ్ సీత అండ్ శ్రీరామ, లవకుశులు ఉంటారు కదా. కుష వాజ్ రూలింగ్ ద సిటీ ఆఫ్ అయోధ్య. అయోధ్యని రూల్ చేస్తున్నాడు. ఈ వాజ్ రూలింగ్ ద సిటీ కాజింగ్ ఎక్సలెన్స్ టు ద గ్లోరీ ఆఫ్ హిస్ ఫోర్ ఫాదర్స్, the kings of Raghu dynasty. His rule brought more happiness to the people than what Lord of Heaven, Indra and the Lord of Alaka city, Kubera, brought about him. ఆ సిటీలో కుష రూల్ చేసేటప్పుడు ఎంత ఐశ్వర్యము ఎంత బాగా ఉండేదంటే ప్రజలు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ హిస్ రూల్ అనమాట. Then the summer season, Grishma Rutu entered. During this, the day would get longer and the night would... నాకు తెలిసిందే కదా, సమ్మర్లో డేస్ అనేవి లాంగర్గా ఉంటాయి, నైట్స్ అనేవి షార్ట్గా ఉంటుంది బికాస్ ఆఫ్ మోర్ సన్లైట్ అంతే. ఇంకా ద డే అండ్ నైట్ వుడ్ బీ జస్ట్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ హూ హ్యాడ్ బీన్ సపరేటెడ్ బికాస్ ఆఫ్ లవ్ స్క్వారల్ బట్ లేటర్ రిగ్రెటెడ్. అంటే ఒకసారి గొడవపడి దూరం అవుతారు, అగైన్ దే విల్ బీ క్లోజ్ టుగెదర్ అని చెప్తున్నాడు. అంటే ఎప్పటికీ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అనేది అవ్వరు. They would just become thin and weak, overcoming by the pain of separation they undergo. The short night was just like a wife and the long day that combined with the heat of the sun was just like the grieving husband. Even in his hard season, Kusha with his good rule and the moon with his good moonlight were making the people of Ayodhya happy. Kusha ఆయన ఒక గుడ్ రూల్, ఆయన మంచిగా పరిపాలించడం వల్ల ఆ గుడ్ మూన్ అంటే అక్కడ ఉన్న ప్రజల్లాగా తీసుకున్నాడు. అంటే అందరూ బాగున్నారు, ఆయన రూలింగ్ కింద ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ అని చెప్తున్నాడు వాడు అక్కడ. ఇంద్ర వీళ్ళు రూల్ చేసినప్పటికన్నా కుషా రూల్ చేసేటప్పుడు పీపుల్ ఎక్కువ హ్యాపీనెస్ తోటి ఉన్నారనమాట. ద వాండరింగ్ ఆఫ్ కుషా ఇన్ ద రివర్ సరయు. ద రివర్ సరయు వాజ్ ఫుల్ ఆఫ్ రాయల్ స్పాన్ కపుల్స్, క్రీపర్స్ అండ్ ఫ్రాగ్నెంట్ ఫ్లవర్స్. కుషా వాంటెడ్ టు వాండర్ ఇన్ ద రివర్ సరయు ఇన్ దట్ గ్రీష్మ ఋతువు. సో బాగా ఎండాకాలం వచ్చినప్పుడు ఈయన కుషా అనే అతను సరయు నదికి వెళ్ళి అక్కడ కాసేపు రిలాక్స్ అవుదాము అన్నట్టుగా బయలుదేరతాడు అనమాట. along with his wife. The crocodiles and the fish were brought out to the bank of the river by the fisherman, suitable to his riches and grandeur. Kusha swam in the river along with his wife. Kusha ఇంకా వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి ఆ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ సరయు నదిలో. ఓకే, రాయల్ ఫీమేల్ మేట్స్ అండ్ ద మినిస్టర్స్. కుషా ఎంజాయ్డ్ స్విమ్మింగ్ ఇన్ ద వాటర్స్ ఆఫ్ సరయు అలాంగ్ విత్ హిస్ రాయల్ ఫీమేల్ మేట్స్. ఆయన పని వాళ్ళే కానీ అందరూ ఆ సరయు నదిలో